కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. టమాటో పెరుగుచారు, టమాటో యోగర్ట్ బ్రోత్, చిక్కటి తాజా పెరుగు, టమాటా ముక్కలతో చేసుకునే ఈ టమాటో పెరుగుచారు అన్నంలోకి చాలా బాగుంటుంది. చివరగా అన్నంలో ఈ రుచికరమైన టమాటో పెరుగుచారుని కలుపుకొని మనం భోజనాన్ని తృప్తిగా ముగించవచ్చు. ఈ టమాటో పెరుగుచారు లంచ్ బాక్సుల్లోకి, విందు భోజనాల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ పెరుగుచారులో కలుపుకునే ఆవా మెంతిపిండి ఈ టమాటో పెరుగుచారు రుచిని మరింత ఇనుమడింపజేస్తుంది. టమాటో పెరుగుచారు తయారీకి కావలసినవి: పెరుగు 2 కప్పులు, ఉల్లిపాయలు 4 మీడియం సైజువి, టమాటోలు 3 లేదా 4, పచ్చిమిర్చి 5 లేదా 6, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఎండుమిర్చి 2, పసుపు చిటికెడు, ఆవా మెంతిపిండి 1 టీ స్పూను, వంట నూనె 2 గరిటెలు, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర 1 చిన్న కట్ట, కరివేపాకు 1 రెమ్మ. ఈ టమాటో పెరుగుచారు రుచిని ఇనుమడింపజేసే ఆవా మెంతిపిండిని రుచికరంగా ఎలా చేసుకోవాలో వివరంగా తెలుసుకోవాలంటే మా కేస్ ఊరగాయ పచ్చళ్ళ పొడి వీడియోను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింకును క్లిక్ చేసి వీక్షించండి. టమాటో పెరుగుచారు తయారీ విధానం: ఒక రాత్రి ముందుగా పాలను తోడబెట్టుకొని పెరుగును తయారుగా ఉంచుకోవాలి. మేగడ పాలను చక్కగా కాచి తోడు వేసుకున్న పెరుగుతో చేసుకుంటే ఈ టమాటో పెరుగుచారు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కోవాలి. టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. తరువాత ఒక పెద్ద గిన్నెలోకి తరుగుకుని ఉంచుకున్న ఉల్లిపాయల్ని, టమాటా ముక్కల్ని, పచ్చిమిర్చిని, తోడుబెట్టి తయారుగా ఉంచుకున్న పెరుగును, రుచికి సరిపడినంత ఉప్పును వేసి అన్నింటినీ కలియబెట్టాలి. ఇప్పుడు తడిలేని బాణల్లో నూనెను పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తరువాత అందులో ఆవాలను, జీలకర్రను వేసి అవి చిటపటలాడిన తరువాత తుంచిన ఎండుమిర్చిని వేసి తాళింపు సామానును కొంచెం దోరగా వేయించుకోవాలి. తరువాత అందులో చిటికెడు పసుపును, ఆవా మెంతిపిండిని వేసి వాటిని ఒకసారి కలిపి చివరగా కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు పెళపెళలాడుతూ వేగిన తరువాత ఈ వేడివేడి తాళింపును ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి, పెరుగు కలిపి ఉంచుకున్న గిన్నెలో వేసుకొని అన్నింటినీ బాగా కలుపుకోవాలి. అంతే, రుచికరమైన టమాటో పెరుగుచారు తయారు. మా వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్ కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ నొక్కండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి.